హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టేట్ గురు అమన్. ఈరోజు మనం వచ్చేసరికి నేషనల్ హైవే 16 నుంచి ఏదైతే మనకి విజయవాడ టు చెన్నై కనెక్ట్ అయ్యే నేషనల్ హైవే 16 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నామండి. ఎగ్జాక్ట్గా ఎడ్లపాడు జంక్షన్ నుంచి 5 కిలోమీటర్లు అయితే ఉన్నామన్నమాట. ఈ రోడ్ వచ్చేసరికి మీకు ఎడ్లపాడు నుంచి మళ్ళీ చిలుకలూరుపేట కనెక్ట్ అవుతుంది. వేరే విలేజెస్ వెళ్ళి చిలుకలూరుపేట కనెక్ట్ అవుతుంది అనమాట. ఇది బస్ రోడ్ అండి. ఈ బస్ రోడ్ ఫేజింగ్లోనే మనకి 3.5 acres 3 ఎకరాల 80 సెంట్లు మనకి ల్యాండ్ అనేది, వరి పొలం అనేది సేల్కి అయితే వచ్చింది. క్లియర్ టైటిల్తో అయితే ఉంటుందండి. ఇది సిఆర్డిఏ పరిధిలో ఉన్న ల్యాండ్ అండి. ఇది ఈ ల్యాండ్ యొక్క అన్ని డీటెయిల్స్ నేను వీడియో చూపిస్తూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తి వీడియో చూసిన తర్వాత మీకు కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. దీని యొక్క లొకేషన్ హైలైట్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది గుంటూరు నుంచి 34 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అలాగే చిలుకలూరుపేట నుంచి 15 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉన్నాం మనం. అలాగే నేషనల్ హైవే నుంచి 5 కిలోమీటర్స్, ఎగ్జాక్ట్గా 4.7 కిలోమీటర్సే ఉన్నామన్నమాట. నేషనల్ హైవే 16 నుంచి ఎడ్లపాడు అనే ఏరియా నుంచి 4.7 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. ఇది ఒక సౌత్ వెస్ట్ కార్నర్ పొలం అండి. ఇది మీకు ఈ రోడ్ ఫేజింగ్ ఎక్కువ ఉంటుంది. మీకు పొలం అనేది ఈ రోడ్డు ఇలా వెళ్ళి మీకు వెస్ట్ మళ్ళీ లెఫ్ట్ తిరుగుతుంది సౌత్కి. ఈ రోడ్డుకి ఇలా మీకు కార్నర్గా ఉంటుందన్నమాట పొలం అనేది. క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది. 100% క్లియర్ టైటిల్, పూర్వపాస్తి అండి. ఇంకా వాళ్ళ చేతిలోనే ఉంది, వాళ్ళ పిల్లల చేతిలోనే ఉంది. 1A 1B అడంగులు ఉన్నాయి, పట్టాదారు పాస్ పుస్తకం అన్న క్లియర్గా అయితే ఉన్నాయన్నమాట. నేను ల్యాండ్ చూపిస్తూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ల్యాండ్లో వచ్చేసరికి మీకు వాటర్ అయితే ఇష్యూ లేదు, ఆల్రెడీ వరి పండిస్తున్నారు. అలాగే ఇక్కడ మీకు కరెంట్ ఇష్యూ లేదు, కరెంటు కూడా ఉంది. ఊరుకు ఆనుకొని ఉంటుందన్నమాట ల్యాండ్ అనేది. క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది, మంచి ల్యాండ్ అనమాట. మీకు ల్యాండ్ చూపిస్తూ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మొత్తం చూసిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో ఉన్న నా కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా తప్పకుండా తెలియచేయండి. అలాగే ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. నేను సైట్ విజిటింగ్ కోసం ఛార్జెస్ అని పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. జెన్యూన్ బయ్యర్స్ని ఐడెంటిఫై చేయడం కోసం మాత్రమే సైట్ విజిటింగ్ కోసం ఛార్జెస్ అని పెట్టాడనమాట. ఓన్లీ 2000 రూపీస్ మాత్రమే పెట్టాను. అది కూడా 1 day బిఫోర్ ఇంటిమేషన్ చేసిన వాళ్ళకి మాత్రమే ఉంటుందండి. మీకు అప్పటికప్పుడు చాలామంది అమౌంట్ వేసేసి మేము వస్తున్నాం అంటున్నారు. అలా వద్దండి. 1 day బిఫోర్ నాకు ఇంటిమేషన్ చేసి మీరు పేమెంట్ చేసిన తర్వాత మీ రిక్వైర్మెంట్ని బట్టి నేను ఒక 3-4 ప్రాపర్టీస్ చూపిస్తాను. మీ దాంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ జెన్యూన్ బయర్స్ని ఐడెంటిఫై చేయడం కోసం మాత్రమే పెట్టానండి. నాకు ఓన్లీ కమిషన్ బేస్ మాత్రమే ఉంటుంది. ఎటువంటి హిడెన్ ఛార్జెస్ కానీ అలాగే మార్జిన్స్ కానీ నా దగ్గర అయితే ఉండవు. డైరెక్ట్ ఓనర్తో ఓనర్ మీకు కూర్చోబెడతాను, మీరే మాట్లాడుకోవచ్చు. కాకపోతే నా దగ్గర ప్రాసెస్ ప్రకారమే ఉంటుంది. మీరు ఫస్ట్ సైట్ విజిటింగ్ రావాలి అంటే 1 day బిఫోర్ నాకు ఇంటిమేషన్ చేయాలి. అలాగే పేమెంట్ కూడా నాకు చేయాలన్నమాట. సైట్ విజిటింగ్ ఛార్జెస్ కూడా ముందే పే చేయాలి. ఇక నేను ల్యాండ్ చూపిస్తూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు టోటల్ వీడియో చూసిన తర్వాత తప్పకుండా నన్ను మీకు నచ్చితే కాంటాక్ట్ చేయండి. ఈ ల్యాండ్ అనేది సిఆర్డిఏ పరిధిలో ఉంటుంది. చాలా మంచి ల్యాండ్ అనమాట. ఎవరైనా వెంచర్ కోసం అసలు చూస్తున్నట్టయితే బ్రహ్మాండమైన ల్యాండ్. ఎందుకంటే మీకు తార్ రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంటుందండి. ఇక పదండి, నేను ల్యాండ్ చూపిస్తూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ఎగ్జాక్ట్గా మనం రోడ్ మీద అయితే ఉన్నాము. చెప్పాను కదా, ఇది నేషనల్ హైవేకి దగ్గరలో అయితే ఉంటుందన్నమాట. ఇది బస్ రోడ్డు అండి. ఆల్మోస్ట్ 60 అడుగుల రోడ్డు, బస్ రోడ్డు. ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. కరెంట్ అయితే ఇక్కడ మన పొలం వరకు అయితే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం లేదు. విలేజ్ కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది. వాటర్ అయితే పంట కాలువ ద్వారా రెగ్యులర్గా వాటర్ అయితే వస్తూనే ఉంటాయి. ఇది మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఆల్రెడీ వరి పండించిన పొలం అండి. ఇదే మన పొలం అనమాట. ఇటు మీకు స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తిరుగుతుంది. అంటే రోడ్ ఫేజింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. పొలం వచ్చేసరికి రోడ్ ఫేజింగ్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇది బస్ రోడ్ అండి. ఇది ఇక్కడ నుంచి మీకు చిలుకలూరుపేట కనెక్ట్ అవుతుంటాయి. బస్ రోడ్ అనమాట. ఇది ఇంటర్నల్గా విలేజెస్ కనెక్ట్ అవుతూ బస్సు వెళ్తుంది అనమాట. ఇది పొలం. మనకి పొలం వచ్చేసరికి ఇదండి. 3 ఎకరాల 80 సెంట్లు అండి. ఇది 3 ఎకరాల 80 సెంట్లు క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది. ఎడ్లపాడు మండలం కిందకైతే వస్తుందండి. ఇది పల్నాడు డిస్టిక్ అనమాట. ఇది పూర్వపు ఆస్తి అండి. మీకు పూర్వం నుంచి వచ్చిన ఆస్తి అనమాట. ఇది క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది. గుంటూరు నుంచి 34 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నామండి. విజయవాడ నుంచి అయితే 72 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము.
మీకు లొకేషన్ హైలైట్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు టోటల్ లొకేషన్ హైలైట్స్ కూడా కింద చెక్ చేసుకోవచ్చు అనమాట. టైటిల్ పరంగా వచ్చేసరికి వీళ్ళు ఆల్రెడీ 1A 1B అడంగులు ఉన్నాయి. పట్టాదారు పాస్ పుస్తకం ఉంది. క్లియర్ టైటిల్, ఇది రిజిస్టర్ అయిన భూమి అండి, ఆన్లైన్ ఎక్కిన భూమి అనమాట. వీళ్ళకి ఆల్రెడీ రైతు బంధు కూడా పడుతుంది. క్లియర్గా అయితే ఉంటుందన్నమాట. ఈ ల్యాండ్ అనేది 2 డాక్యుమెంట్స్ కిందకైతే వస్తుందండి. ఇది అన్నదమ్ములు పంచుకున్నారు, 2 డాక్యుమెంట్స్ కింద అయితే వస్తుంది. వాళ్ళకు కూడా సపరేట్గా వాళ్ళకి పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చేసినాయి అనమాట. ఇదండి మీకు ల్యాండ్లో నుంచి కూడా మీకు ల్యాండ్ అనేది మీకు ల్యాండ్లో నుంచి అయితే ఎటువంటి కరెంటు పోల్స్ అయితే వెళ్ళట్లేదు. ఆ చివరున్న పోల్ మాత్రం ఎడ్జ్లో ఉంటుందన్నమాట. ఆ చివరున్న పోల్ మాత్రమే ఎడ్జ్లో ఉంటుంది. ల్యాండ్ నుంచి అయితే ఎటువంటి కరెంట్ పోల్స్ అయితే వెళ్ళట్లేదండి. క్లియర్గా మీకు ఇటు వెళ్ళి లెఫ్ట్కి తిరుగుతుంది రోడ్డు అనమాట. ల్యాండ్ అనేది కూడా మీకు రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంటుంది. సిఆర్డిఏ లిమిట్స్లో ఉన్న ల్యాండ్ అండి ఇది. వెంచర్ కోసం ఎవరికైనా చేసుకోవాలి అనుకున్నా, లేదా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం చేసుకోవాలి అనుకున్నా, ఈ ఏరియాలో మీకు కోల్డ్ స్టోరేజ్ కట్టుకోవాలి అనుకున్నా, ఆల్రెడీ కోల్డ్ స్టోరేజ్ వాళ్ళు వచ్చి అడిగారు. ఎవరికైనా కట్టుకోవాలి అనుకున్నా వాళ్ళకి బెస్ట్ సూటబుల్ అవుతుందన్నమాట. మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. ఫుల్ వాటర్ ఉన్నాయి. వరి పొలం అండి ఇది, మాగాణి. 2 పంటలు వేసుకోవచ్చండి. 2 పంటలు పండే పొలము. వాటర్ అయితే ఫుల్ ఉన్నాయి. ఆల్రెడీ పంట కాలువ దారి చూసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా మీరు చూడండి. కాలువ దారి చుట్టూతా మీకు కాలువ ఉంటుంది. రోడ్డు పక్క నుంచి మీకు కాలువ పోతూనే ఉంటుందన్నమాట. ఇక్కడ దాకా మీకు చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్ల దాకా మీకు ల్యాండ్ వస్తుందన్నమాట. హద్దులు అయితే మీరు డైరెక్ట్ వచ్చిన తర్వాత నేను క్లియర్గా పొలంలో దిగి మనకి హద్దులు అయితే క్లియర్గా చూపిస్తానండి. ల్యాండ్ టైటిల్ పరంగా అయితే వెరీ క్లియర్ టైటిల్ అండి. దాంట్లో అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. వెరీ క్లియర్ టైటిల్. 2 డాక్యుమెంట్స్ కిందకైతే ఉంటుంది. అన్నదమ్ముల కిందకైతే ఉంటుందండి. వాళ్ళ ఫాదర్ కాడ నుంచి వీళ్ళకి వచ్చింది, వీళ్ళు పంచుకున్నారనమాట. అన్నదమ్ముల కిందకైతే వస్తుంది. తర్వాత వాళ్ళ లేడీస్ పేరు మీద అయితే చేంజ్ అయింది. అంతే. వాళ్ళ దాంట్లోనే, వాళ్ళ ఫ్యామిలీలోనే 3 పేర్ల మీద చేంజ్ అయిందనమాట ల్యాండ్ అనేది. ఇది మీకు క్లియర్ టైటిల్తో ఉన్న ల్యాండ్ అండి. 3 ఎకరాల 80 సెంట్లు సౌత్ వెస్ట్ కార్నర్తో అయితే వస్తుంది. ఎడ్లపాడు నుంచి NH16 నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. చిలుకలూరుపేట నుంచి మనం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 15 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. ఈ లోపల నుంచి పోతే మనకి ఒక 7 కిలోమీటర్సే వస్తుంది చిలుకలూరుపేట అనేది. నేను ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ వెళ్ళి హైవే డిస్టెన్స్ చెప్పాను అనమాట. 15 అనేది నేను బ్యాక్ సైడ్ వెళ్ళి హైవే డిస్టెన్స్ అయితే కోట్ చేస్తున్నాను. అలాగే గుంటూరు నుంచి 34 కిలోమీటర్లు ఏదైతే హైవే నుంచి, అదే ఈ లోపల నుంచి మీకు గుంటూరు కూడా వెళ్ళిపోవచ్చు. ఎగ్జాక్ట్గా మీకు ఇక్కడ నుంచి ఎంత అవుతుంది, 24 కిలోమీటర్స్ అవుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ ల్యాండ్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్. బాయ్.